వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి సైన్స్ గ్రూపులకు థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడంతా మనం ఇప్పుడు సైన్స్ గ్రూప్లో ఉన్నాం. మొట్టమొదట థియరీ అయిపోయింది, తర్వాత ప్రాక్టికల్, మరి ప్రాక్టికల్ అయిన తర్వాత మళ్ళీ థియరీ అన్నమాట. మంచి ఆలోచనతోనే పెద్దలు ఏర్పాటు చేశారు, చాలా సంతోషం. మనకు థియరీ నేర్చుకోవడం ఎంతో, ఆ నేర్చుకున్న దానిని అనుసరించడం కూడా అంటే మనకు ప్రాముఖ్యత ఉన్నది. కాబట్టి మంచి ఏర్పాట్లు పెద్దలు ఏర్పాటు చేసినందుకే నేను ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నాను, వారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. మన ఉదయకాలం వేళ దైవ గ్రంథమైన బైబిల్లో నుంచి అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో నుంచి దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. మరొకసారి అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చదువుకున్న వాక్య భాగం ప్రభు మనందరి వినికిడిలో దీవించి అవసరమైన సందేశాన్ని మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు రోమా పత్రిక నుంచి హెబ్రీ పత్రిక వరకు 14 పత్రికలు రాశాడన్న సంగతులు మనం చూశాం. ఈ 14 పత్రికలలో 4 పత్రికలను చెరసాల పత్రికలని పిలుస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికలను చెరసాల పత్రికలని పిలుస్తారు. ఎందుకు చెరసాల పత్రికలను పిలుస్తారంటే పౌలు గారు రోమా జైల్లో నుండి ఈ పత్రికలు రాసి పంపించాడు కాబట్టి వాటిని చెరసాల పత్రికలని పిలుపడుతున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక క్రీస్తు యేసునందు సంఘం యొక్క మహిమను గురించి పౌలు గారు రాశారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక క్రీస్తు యేసునందు సంఘం యొక్క ఆనందము గురించి పౌలు గారు రాశారు. కొలస్సీలకు రాసిన పత్రిక క్రీస్తు యేసునందు సంఘం యొక్క సంపూర్ణతల గురించి పౌలు గారు రాశారు. అలాగనే ఫిలెమోనుకు రాసిన పత్రిక క్రీస్తు యేసునందు సంఘం యొక్క ప్రేమను గురించి పౌలు గారు రాసినట్టుగా మనం చూస్తాం. ఈ 4 చెరసాల పత్రికలలో ఒక పత్రిక అయిన కొలస్సీలకు రాసిన పత్రికను మనం ఉదయకాలం వేళ కొంత ఉపోద్ఘాత సందేశాన్ని మనం విన్నాం. ఈ పత్రిక ఎవరు రాశారు? పౌలు గారు రాశారని. ఈ పత్రిక ఎక్కడి నుంచి రాశాడు అంటే రోమా చెరసాల నుండి రాశాడని. అలాగనే ఈ కొలస్సీలో సంఘం ఎలాగ ఏర్పడింది అంటే ఎపఫ్రా ద్వారా అక్కడ సువార్త ప్రకటించబడి సంఘం ఏర్పడిందని మనం చూశాం. మరి కొలస్సీ సంఘానికి పౌలు రాయవలసిన పత్రిక రాయవలసిన అవసరం ఏమిటి? ఎందుకోసం ఈ పత్రిక రాశాడు అంటే మనం చూసాం. కొలస్సీ పట్టణం అది ఒక వ్యాపార కేంద్రం. అన్ని వర్గాల ప్రజలు అక్కడ ఉన్నారు. యూదులు ఉన్నారు, క్రిస్తేసిస్ వారు ఉన్నారు, రోమీలు ఉన్నారు, అన్యులు ఉన్నారు. అయితే అందరూ సువార్త విన్నారు. ఆ సువార్త ద్వారా అనేక మంది ప్రభు అయిన క్రీస్తును తమ సొంత రక్షకులుగా అంగీకరించారు. వారందరూ కూడా సంఘంలో చేర్చబడ్డారు. అలాగా సంఘంలో చేర్చబడుట
ఎపఫ్రాకు చాలా సంతోషం కలిగించింది. అయితే ఆ సంతోషం ఎంతో కాలం ఉండలేదు. ఆ తర్వాత అక్కడ ఒక సమస్య ప్రారంభమైంది. ఏమిటి ఆ సమస్య అంటే ఇదే: యూదులు యూదా సంబంధమైన బోధ, రోమీలు రోమన్ సంబంధమైన బోధ, గ్రీకు వారు గ్రీకు సంబంధమైన బోధ, అన్యుల సంబంధమైన బోధ. అంటే అన్ని వర్గాల ప్రజలు అన్ని రకాలైనటువంటి బోధలు వారు కోరుకుంటున్నారన్నమాట. అన్ని రకాలైన బోధలు కోరుకుంటున్నారు. యూదులు వాళ్ళ ఆచారాలు, రోమీలు వాళ్ళ ఆచారాలు, గ్రీకు వాళ్ళు వాళ్ళ ఆచారాలు, అన్యులు వాళ్ళ ఆచారాలు. అంటే ఒకవైపు ఆత్మలతో నింపబడిన సంఘం, ఒకవైపు మతాచారాలతో కూడా నింపబడింది ఆ సంఘం. ఒకవైపు ఆత్మలతో నింపబడి ప్రభువును ఆరాధిస్తున్న సంఘంలో మతాచారాలు ప్రబలమైన. వీటిని ఎలాగ అధిగమించాలో ఎపఫ్రాకు అర్థం కాలేదు. అందుకే ఎపఫ్రా కొలస్సై పట్టణం నుండి రోమా పౌలు దగ్గరికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి కొలస్సైలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ ఆయనకు నివేదించారు. వాటన్నిటినీ తేటగా విన్నటువంటి పౌలు గారు ప్రార్థనా పూర్వకంగా కొలస్సైలకు ఈ పత్రిక రాసి పంపించారు. యూదుల ఆచారాల ద్వారా కాదు, రోమీల ఆచారాల ద్వారా కాదు, గ్రీకుల ఆచారాల ద్వారా కాదు, అలాగనే అన్యుల ఆచారాల ద్వారా కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే ఆయన సంఘం ఏమవుతుందంటే సంపూర్ణం అవుతుంది అనే ఒక సత్యాన్ని స్థాపిస్తూ ఆయన ఈ పత్రిక రాసి పంపించారు. అందుకే ఈ పత్రికలో మనం 2వ అధ్యాయం 10వ వచనంలో మరి ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు అని పౌలు అక్కడ చెబుతూ, 1వ అధ్యాయం 28వ వచనంలో పౌలు మేము ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని ప్రతి మనుషునికి బుద్ధి చెబుతున్నాము, ప్రతి మనుషునికి బోధిస్తున్నాము, ఆయనను ప్రకటించుచున్నాము. ప్రతి మనుషునికి బుద్ధి చెబుతున్నాము, ఏ మతాచారాలు కులాచారాలు వద్దు అని. ప్రతి మనుషునికి వాక్య సత్యాన్ని బోధిస్తున్నాము, ప్రతి మనుష్యునికి ఆయనను ప్రకటిస్తున్నాం. అంటే ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి విశ్వాసులు. వాళ్ళకి ఏం అర్థం కావలేదంటే క్రీస్తు అర్థం కాలేదు. మనకు క్రీస్తు సరిగా అర్థం కానప్పుడే అన్యుల ఆచారాలను మనం ఆహ్వానిస్తాం. ప్రియులా, ఆయన మనకు బాగా అర్థమైతే వేరే వాటిని మనం ఎన్నడూ కూడా ఆహ్వానించమని చూస్తే, అందుకే మేము ఆయనను ప్రకటిస్తున్నాం. ఆ క్రీస్తు ఏమై ఉన్నాడో సంఘానికి ఆ సంఘం అర్థం చేసుకోవాలి అని ఆయన 1వ అధ్యాయంలో క్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నాడని, 2వ అధ్యాయంలో క్రీస్తు సంఘానికి జ్ఞానమై ఉన్నాడని, 3వ అధ్యాయంలో క్రీస్తు సంఘానికి జీవమై ఉన్నాడని, 4వ అధ్యాయంలో క్రీస్తు సంఘానికి యజమానుడై ఉన్నాడని ప్రకటించాడు. కాబట్టి ఆయన శిరసత్వం కింద, ఆయన జ్ఞానం కింద, ఆయన జీవం కింద, ఆయన యాజమాన్యం కింద ఆయన సంఘం ఉండాలి. అప్పుడే ఆ సంఘం ఏమవుతుందంటే సంపూర్ణమైన సంఘం అవుతుంది అని చెప్పాడు అక్కడ. ఇప్పుడు మనం 1వ అధ్యాయంలో సంఘమను శరీరమునకు ఆయన శిరస్సు అనే మాట మనము 1వ అధ్యాయం 18వ వచనంలో చూస్తాం. 1వ అధ్యాయం 18. సంఘమను శరీరమునకు ఆయన ఏమై ఉన్నాడు? శిరస్సు, ఆయన హెడ్ అని అక్కడ చెబుతున్నారు. ఈ కొలస్సీ సంఘములో క్రీస్తు సరిగా అర్థం కాలేదు చాలా మందికి. అందుకే క్రీస్తుని గురించి చాలా మంది చాలా రకాలుగా వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు.
వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు. నెంబర్ 1 మనం గమనిస్తే మనకి 15వ వచనం నుండి మనం 23వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదివితే ఇక్కడ 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవునితో ఉన్నటువంటి సంబంధం గురించి చెప్పారు. రెండవది, ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఈ సృష్టితో ఉన్న సంబంధం గురించి చెప్పారు. మూడవది, ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంఘముతో ఉన్న సంబంధం గురించి చెప్పారు. ఇక్కడ 3 ముఖ్యమైన విషయాలు అర్థం కావాలి క్రైస్తవ సంఘానికి. ఒకటి, తండ్రి అయిన దేవునితో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంబంధం. కొంతమంది ఈ విధంగా అనుకుంటున్నారంట, కొలసే సంఘములో ఏమనుకుంటున్నారంట, యేసుక్రీస్తు వారు దేవదూతలలో ఒకడు అనుకుంటున్నారంట. మీరు 2వ అధ్యాయంలో మీరు గమనిస్తే 2వ అధ్యాయంలో 18వ వచనంలో ఏమన్నాడంటే, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి అన్నాడు. అంటే క్రీస్తు కూడా ఎవరిలో ఒకరు అనుకుంటున్నారు, దేవదూతలలో ఒకరు అనే భావన కూడా కొంతమంది కలిగి ఉన్నారన్నమాట. దేవదూతలలో ఒకరు. అందుకే 18వ వచనంలో ఏం చెప్తున్నాడు అక్కడ, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఎవరు? యేసుక్రీస్తు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. తండ్రి అయిన దేవుని ఎవరు కూడా చూడలేదు అని బైబిల్ మనకు చెబుతా ఉంది. తండ్రి అయిన దేవుని ఎవరు కూడా చూడలేదు. అయితే ప్రభువైన యేసు గురించి చెప్పబడిన మాటలు ఎవరంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఆయన దేవుని దేవుడుగా ఏ వ్యక్తి చూడలేడు. దేవుని దేవుడుగా ఏ వ్యక్తి చూడలేడు. అందుకే ఆ అదృశ్య దేవుని యొక్క స్వరూపాన్ని ధరించుకొని వచ్చిన వాడే క్రీస్తు. క్రీస్తు ఎవరు? ఆ అదృశ్య దేవుని యొక్క స్వరూపమే. అంటే దేవుని యొక్క లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయి చెప్పండి? దేవుని యొక్క లక్షణాలన్నీ దేవదూతలలో లేవు. మనం చూస్తే దేవుని యొక్క లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? ప్రభువైన యేసులోనే ఉన్నాయి. మనం హెబ్రీలకు రాసిన పత్రిక కూడా 1వ అధ్యాయంలో ఏం చెబుతున్నాడు అంటే, క్రీస్తు యొక్క దైవత్వాన్ని సరిగా అర్థం చేసుకుని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఆయన దేవదూతలలో ఒకటిగా భావిస్తున్నారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఏమన్నాడండి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి. ఆయన తత్వం అంటే దేవుని యొక్క తత్వం అంతా ఎవరిలో మనం చూస్తాము? దేవుని యొక్క లక్షణాలని ఎవరిలో చూస్తామంటే యేసు ప్రభులోనే చూస్తాం. పాత నిబంధనలు ఏమంటాడంటే, దేవుడు నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను, కానీ అవన్నీ ఎవరికి ఇవ్వబడ్డాయి? యేసు ప్రభుకి ఇవ్వబడ్డాయి. అందుకే పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఏం చెప్తాడు? ఆయన దేవునితో సమానుడు అన్నాడు. ఆయన దేవునితో సమానుడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. అంటే దేవుని యొక్క లక్షణాలు 100% ఎవరిలో ఉన్నాయంటే యేసుక్రీస్తులో ఉన్నాయి. దేవుడు నిత్యుడైతే యేసుక్రీస్తు కూడా నిత్యుడే. దేవుడు నిత్యుడు, యేసుక్రీస్తు కూడా నిత్యుడే. యెషయా గ్రంథం 6లో చెప్పాడు కదా, ఆయన నిత్యుడగు తండ్రి. తండ్రి మొదటివాడైతే కుమారుడు కూడా మొదటివాడే. తండ్రి సర్వాధికారి అయిన దేవుడైతే కుమారుడు కూడా సర్వాధికారి అయిన దేవుడే అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎవరు అంటే ఇక్కడ చెప్పాడు, ఆయన తండ్రితో సమానుడు, తక్కువవాడు కాదు అని చెప్పాడు అక్కడ.
రెండవది అంటే తండ్రి అయిన దేవునితో ఆయనకున్న సంబంధం గురించి చెప్పారు. ఇక రెండవదిగా మనం చూస్తే రెండవ మాటగా 16వ వచనంలో ఏమంటాడు? అనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. సృష్టితో ఆయనకున్న సంబంధం, తండ్రి అయిన దేవునితో ఆయనకున్న సంబంధము, తండ్రి అయిన దేవునితో ఆయన సమానుడు. సృష్టితో ఆయనకున్న సంబంధం ఏంటి? దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అన్ని కూడా ఎవరి ద్వారా కలిగాయి? ఆయనను బట్టి ఆయన ద్వారా కలిగాను. ఈయన ఒకవేళ సృష్టించబడిన వాడైతే ఈయన సృష్టికర్త కాలేడు. అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సృష్టించబడిన ఏ వ్యక్తి కూడా సృష్టికర్త కాలేడు ఎప్పుడు కూడా. యోహాను సువార్త మనకు 1వ అధ్యాయం 1-2 వచనాలు ఏం చెబుతున్నాయి? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తం ఆయన మూలముగా కలిగెను. యేసు ప్రభు సృష్టించబడిన వారిలో ఉన్నాడా? సృష్టికర్తగా ఉన్నాడా? సృష్టికర్తగా ఉన్నాడు ఆయన. కొంతమంది ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు మొదటివాడంటే తండ్రి అయిన దేవుడు సృష్టి అంతట్లో మొదట యేసుక్రీస్తును కలగజేశాడు అనుకుంటున్నారంట. యేసుక్రీస్తును కలగజేశాడు అనుకుంటున్నారు. ఈయన కలగజేయబడిన వాడైతే సృష్టిని ఈయన కలగజేయలేడు ఎప్పుడు కూడా. అది ఈయన కలగజేయలేడు, ఈయన సృష్టికర్త కాలేడు. ఆదామును దేవుడు కలగజేశాడు. ఆదాము ఏం చేశాడు చెప్పండి? అది ఆయన ఆదాము సృష్టికర్త కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సృష్టికి యేసుక్రీస్తుకున్న సంబంధం ఏంటంటే ఈ సృష్టిని అంతటిని ఆయన కలగజేశాడు. మనకి హెబ్రీ పత్రికలో కూడా ఇందాక మనం చదువుకున్నాం, ప్రపంచములను ఆయన నిర్మించెను ఆయన ద్వారా. యేసుక్రీస్తు సృష్టికర్త. సృష్టికి ఆయనకు సంబంధం ఏంటంటే యేసుక్రీస్తు ఆయన సృష్టికర్త. సృష్టిని అడిగితే చెబుతాది. యేసు ప్రభు వారు ఆయన శిష్యులు సముద్రంలో వెళ్తా ఉన్నారు. ఉన్నట్టుండి సముద్రంలో ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. వీళ్ళు కేకలేస్తా ఉన్నారు, బోధకుడా మేము నశించిపోతామని. బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని. అంటే వాళ్ళకు కూడా యేసు ప్రభు అర్థం కాలేదు. కొలసీలకే కాదు, వెంట వెళ్తున్నటువంటి శిష్యులకు కూడా అర్థం కాలేదు. యేసు ప్రభు అలాగలేసి సముద్రమా నిమ్మలమగము అన్నాడు. ఏదో మా దగ్గరే ఉంది సముద్రం. సముద్రమా నిమ్మలంగా అంటే సముద్రం ఏమైంది? నిమ్మలమైంది. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? తిక్కుమొక్క వాళ్ళు, ఈయన ఎవరు అంటారు. శిష్యులే వీళ్ళు. యేసు ప్రభు శిష్యులు అనాలన్నా పరమానంద శిష్యులు అనాలన్నా? కొన్నిసార్లు ఇట్లే ఉంటారు. కొన్నిసార్లు ఈ సేవకులకే అర్థం కాదు యేసు ప్రభు ఎవరో. మా కడప జిల్లాలో ఇట్లా అర్థం కాక మొన్న ఒక ఆయన ఏం చెప్పాడు తెలుసా? అల్లాయన ఒకటి, యేసు ప్రభు ఒకటేనని చెప్పి సాక్ష్యం ఇచ్చినాడు. దాన్ని రికార్డ్ చేసినాడు. ఇట్లుంటారు, ఎట్లుంటారు సంగతి. ఈయన ఎవరో అంట, ఈయన ఎవరో అర్థం కాకపోతే ఎట్లుంటది? తండ్రి అయిన దేవునితో ఆయనకున్న సంబంధం ఏంటి? తండ్రితో ఆయన సమానుడు. ఇది కన్ఫర్మ్ కావాలి. సృష్టికి ఆయనకున్న సంబంధం ఏంటి? ఆయన సృష్టికర్త. అందుకే సముద్రం నిమ్మలం కంటే ఏమైంది? నిమ్మలమైంది. నువ్వు నేను పోయి నిమ్మలంగా అమ్మని చెప్పు. అక్కడికి పోయి నిమ్మలంగా అమ్మ, నిమ్మలంగా అమ్మ, నిమ్మలంగా అమ్మ. షట్టర్ మేషక్ని అభిజ్ఞానులను ఎక్కడ వేశారు? అగ్నిలో వేశారు. ఆయన అగ్నికి ఆదేశించారు.
ప్రవేశించాడు, అగ్ని ఏమైపోయింది అక్కడ? ఏమైపోయింది? అది ఏసీగా మారిపోయింది. దానియేలుని ఎక్కడ వేశారు? తీసుకెళ్లి సింహంలో గుహలు పడేశారు. ఆయన సింహాలకు ఆజ్ఞాపించాడు. సింహాలు ఏమైపోయినాయి? దానియేలు గుహలో వేస్తానే అన్నటువంటి సింహాలు దానియేలు లోపలికి పోతానే, దానియేలు చూస్తానే అంటున్నాయి. అంటే అంత సడన్ గా ఎట్లా అది చేంజ్ అయిపోయింది అంటే సింహాలకు కూడా తెలుసు తమ సృష్టికర్త అనే సంగతి. ఇక చెప్పాల్సిందేమీ లేదు, అక్కడ చెప్పాల్సిందేమీ లేదు. కాబట్టి ఆయన సృష్టికి యేసు ప్రభుకున్న సంబంధం ఏంటంటే ఆయన సృష్టికర్త. ఆయన ద్వారా దృశ్యమైనవి ఆయన ద్వారా కలిగినాయి, అదృశ్యమైనవి కూడా ఆయన ద్వారానే. అంటే మన కంటికి కనపడనివి చాలా ఉన్నాయి. దేవదూతలు మన కంటికి కనపడరు, కనపడతారా? ఆ దేవదూతల అక్కడ ఉన్న వారి స్థానాలు మన కంటికి కనపడవు, పాతాళం మన కంటికి కనపడదు, పరలోకం మన కంటికి కనపడదు. ఇవన్నీ దృశ్యమైనవి ఆయన ద్వారానే కలిగినాయి, అదృశ్యమైనవి కూడా ఆయన ద్వారానే. సృష్టికి ఆయనకున్న సంబంధం. కాబట్టి ఇక మూడవదిగా మనం చూస్తే సంఘమునకు క్రీస్తుకున్న సంబంధం. సంఘమునకు క్రీస్తుకున్న సంబంధం అక్కడే చెప్పాడు కదా, సంఘమను శరీరమునకు ఆయన శిరస్సు. సంఘం అనే శరీరమునకు ఆయన శిరస్సు. ప్రియమైన దేవుని పెట్టారా, సంఘము కోసం క్రీస్తు ఏం చేశాడో చెప్పాడు. అక్కడ 20వ వచనంలో ఏమన్నాడు? సిలువ రక్తము చేత అన్నాడు. సంఘం కోసం ఏమిచ్చాడు? ఈయన రక్తం ఇచ్చాడు. అందుకే అపోస్తల కార్యములు 20:28 ఏమన్నాడు? దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. సంఘమును ప్రేమించి ఏమిచ్చాడు? సంఘానికి ఆయన రక్తం ఇచ్చాడు. సంఘానికి క్రీస్తుకున్న సంబంధం ఏ సంబంధం ఇది చెప్పండి? రక్త సంబంధమే. కొన్ని సంవత్సరాల కింద మా సంఘంలో ఒక సహోదరికి బాగలేదు, బ్లడ్ చాలా తక్కువ ఉందని చెప్పారు. వాళ్ళ భర్తకు ఫోన్ చేస్తే వచ్చాడు, మీ భార్య బ్లడ్ తక్కువ ఉందంట, ఒక 2 ప్యాకెట్లు లేదా ఒక ప్యాకెట్ ఇచ్చేసేవా, వాళ్ళని తీసుకొని ఆమె బ్లడ్ వేరేది ఇస్తానంట అని చెప్పాము. సరేలేనా అన్నాడు. టీ తాగి వస్తానన్నాడు, అడ్రస్ లేడు. అంటే వాళ్ళ భార్యకి ఇవ్వడానికి కూడా ఏం లేదు, అతనికి చేత కావట్లేదా, అతను వెళ్ళిపోయినాడు. మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి పంపించారు. కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళకి ఇవ్వడానికి కూడా మనకేం కాదండి, చేత కాదు. యేసుక్రీస్తు సంఘమును ప్రేమించి సంఘము కోసం ఏమిచ్చాడు? ఆయన రక్తం ఇచ్చాడు. రక్తం ఇచ్చి సంఘాన్ని ఏం చేశాడు? అక్కడే చెప్పాడు 14వ వచనంలో ఏమన్నాడు? తాను ప్రేమించిన 14వ వచనం, ఆ కుమారుని యందు మనకు విమోచనము. ఆయన రక్తం ద్వారా మనకేం కలిగింది? విమోచనం. అంటే మన అపరాధములకు క్షమాపణ. క్రీస్తు మనను ప్రేమించి మన కోసం తన రక్తాన్ని, తన ప్రాణాన్ని ఆయన సమర్పించడం ద్వారా, ఆయన రక్తము ద్వారా మనకేం కలిగిందంటే విమోచన. ఆనాడు విమోచన గొర్రెపిల్ల రక్తము ద్వారా ఇశ్రాయేలీయులకు కలిగింది ఐగుప్తులో. ఈనాడు మన పాపములకు విమోచన, మన అపరాధములకు విమోచన క్రీస్తు రక్తము ద్వారా కలిగింది. క్రీస్తు రక్తము చెందించకపోతే మనకేమి లేదు? విమోచన లేదు, విడుదల లేదు, మన అపరాధములకు క్షమాపణ లేదు. కాబట్టి మొట్టమొదట ఆయన రక్తము ద్వారా మనల్ని విమోచించాడు పాపము నుండి. ఇక 13వ వచనంలో ఏమన్నాడు? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుంచి విడుదల చేశాడు. విమోచించాడు. అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నావు కాదు. ఆనాడు ఫరో అధికారం కింద ఇశ్రాయేలీయులు ఉన్నారు.
నేడు మనం సాతాను యొక్క అధికారం కింద, వాని అధికారం నుంచి మనల్ని విడిపించాడు. అంటే మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అంత మాత్రమే కాకుండా ఇంకేం చేశాడు? తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగాను చేశాడు. ఆయన రాజ్యానికి నివాసం. ఇక రాజ్యం అంటే రెండు ఉన్నాయి. ఒకటి సంఘం అనే రాజ్యము, రెండవది పరలోకం అనే రాజ్యము, ఇంకా మూడవది 1000 ఏళ్ల పరిపాలన అనే రాజ్యం కూడా మనం చూస్తాం. అంటే ఇక్కడ ఈ రాజ్యం ఏ రాజ్యం ఇది? తన కుమారుని యొక్క రాజ్యం. అంటే సంఘమే ఆయన కుమారుని యొక్క రాజ్యం. ప్రస్తుతము ఆయన రాజ్యం ఏది? సంఘం. మనమంతా ఎవరి నివాసులము? ఆయన రాజ్యం. సంఘమేది? ఆయన రాజ్యం. భూమి మీద ఆయన రాజ్యం ఏదంటే ఆయన సంఘమే. కాబట్టి ఆయన రాజ్య నివాసులుగా చేశారు. ఆ తర్వాత ఈ రాజ్య నివాసులే ఆ రాజ్య నివాసులుగా, ఇక్కడ ఈ రాజ్య నివాసులుగా, దేవుని రాజ్య నివాసులు కాకుండా పరలోక రాజ్య నివాసులు కాగలి ఎవరు కూడా ప్రత్యక్షం గుడారంలోకి రాకుండా, పరిశుద్ధ స్థలంలోకి రాకుండా, అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు కూడా వెళ్ళడానికి వీలు లేదు. అంటే సంఘంలోనికి తీసుకొచ్చిన వాడు ప్రభువే, సంఘంలో నుండి పరలోకానికి తీసుకెళ్లేవాడు కూడా ప్రభువే. ఇది సంఘానికి క్రీస్తుకున్న సంబంధం. లోకంలో నుండి సంఘంలోకి తీసుకొచ్చాడు, సంఘంలో నుండి పరలోకానికి కూడా తీసుకుపోయేది కూడా ఆయనే. ఇది చెప్పాడు. ఆ తర్వాత మనం చూస్తే, మీరు చూడండి 19వ వచనం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత శాంతి చేసి, ఆయన ద్వారా సమస్తము, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవలెనని తండ్రి అభీష్టమాయను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మనస్సులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్త దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచారు. అంటే తండ్రితో సమాధానపరిచారు. పాపాత్ములమైన మనల్ని పరిశుద్ధులుగా చేసి, దోషులమైన మనల్ని నిర్దోషులుగా చేసి, అపరాధులమైన మనల్ని నిరపరాధులుగా చేసి ఆయన ఏం చేశాడు? తండ్రితో సమాధానపరిచాడు. ఓ తండ్రి, ఒకప్పుడు పాపులు కదా, నా రక్తంతో కడిగి వీళ్ళని పరిశుద్ధులుగా చేశారు. ఒకప్పుడు దోషులు కదా, నా రక్తంతో వాళ్ళని నిర్దోషులుగా చేశారు. ఒకప్పుడు అపరాధులు కదా, నా రక్తంతో వాళ్ళని నిరపరాధులుగా చేశారు అని తండ్రితో ఏం చేశాడంటే సమాధానపరిచాడు. తండ్రితో సమాధానపరిచాడు. ఇప్పుడు ఆ తండ్రి సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మనకిచ్చాడు. ఆ తండ్రి సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మనకిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది క్రీస్తుకు సంఘానికి ఉన్నటువంటి విశేషమైన సంబంధముగా మనం చూస్తున్నాం. క్రీస్తుకు సంఘానికి. అందుకే ఇప్పుడు ఆయన సంఘమునకు ఏమై ఉన్నాడు అన్నాడు? శిరస్సు. ఈ శిరస్సు ఆయన శిరస్సు. ఇప్పుడు ఈ శిరస్సుకి ఏం చేయాలని చెప్పాడు 18వ వచనంలో? సంఘమును శరీరమునకు ఆయన శిరస్సు, ఆయన కన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము అన్నాడు. ఈ శిరస్సుకి ఏం కలగాలి? అన్నిటిలో ప్రాముఖ్యం. అంటే సంఘానికి క్రీస్తుకున్న సంబంధం మనకు అర్థం కావాలి. అది అర్థమైనప్పుడు సంఘము క్రీస్తుకి ఏమిస్తుంది? అన్నిటిలో ప్రాముఖ్యత ఇస్తుంది. ఇది అర్థం కాకపోతే మనం ఆయనకు ప్రాముఖ్యతను మనం ఇవ్వలేము.
ఇది అర్థం కాకనే వేరే వేరే వాటికి ఏమిస్తున్నారు. యూదులు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారు? ఆ యూదులు యూద ఆచారాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. రోమీల ఆచారాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. గ్రీకుల ఆచారాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. అన్యుల ఆచారాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. అది ఇది అర్థం కాక, ఇది అర్థమైతే ఎవరికి ప్రాముఖ్యత ఇస్తాం మనము? అన్నిటిలో ఇది అర్థమైతే అన్నిటిలో నా కొరకు ఆయన రక్తం చెల్లించాడు, నన్ను పాపములో నుండి విమోచించాడు, అంధకారమైన అధికారంలో నుంచి విడిపించాడు, సంఘ సహవాసములో నన్ను చేర్చాడు, పరలోకములో నన్ను కూర్చుండబెట్టాడు, తండ్రి అయిన దేవునితో నన్ను సమాధానపరిచి ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని నాకు ఇచ్చాడు, రాబోయే ఉగ్రత నుండి నన్ను తప్పించాడు. ఇది క్రీస్తుకు సంఘానికి ఉన్న సంబంధం మనకు అర్థమైనప్పుడు ఆ సంఘం అన్నిటిలో కూడా క్రీస్తుకి ఏమిస్తుంది? ప్రాముఖ్యత ఇస్తుంది. ఇక వేరే వాటికి అక్కడ ప్రాముఖ్యత అనేది ఉండదు. ఇది అర్థం కాకనే ఈ సంఘస్థులు ఏం చేస్తున్నారంటే వేరే వాటికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. చాలాసార్లు ఏం చెప్తారు మా దగ్గరికి వచ్చి, మాకు ఇష్టం లేదు అన్నగారు, మా బాబాయ్ గారు, మా పిన్ని గారు, మా అత్తగారు, మా మామగారు, మా పెద్దనాన్నగారు, మా చిన్నాన్నగారు అని చెప్తారు కదా. అంటే ఎవరికి ప్రాముఖ్యత ఇస్తారంటే మన వాళ్ళకి అప్పుడప్పుడు వాళ్ళకి ఇస్తూ ఉంటాం. పిన్ని గారికి, బాబాయ్ గారికి, పెద్దనాన్న గారికి, పెద్దమ్మ గారికి, అత్తమ్మ గారికి, మామయ్య గారికి, చెప్పాలంటే బంధువులకు మనం ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. అంటే క్రీస్తు కంటే ఎవరికి ప్రాముఖ్యత? బంధువులు. మీరు చూడండి, కుటుంబాలలో ఏ శుభకార్యాలు జరిగిన దాంట్లో ప్రముఖులుగా ఎవరుంటారు? ప్రముఖులు ఎవరుంటారు చెప్పండి? అంతా మన బంధువులే ఉండేది. మిగతా టైంలో ఎవరు మాట్లాడింటారు? ఎలా ఎట్లుండవరా, తింటుండవా లేదా, ఉందా లేదా, ఎట్ట బతుకుతుండవా అనేది ఉంటారు. పెళ్ళిళ్ళకి వచ్చేటప్పటికి, శుభకార్యాలకు వచ్చేటప్పటికి అందరూ నోరు చేసుకుంటారు. చూడండి, అలాగైతే అలాగా, ఇలాగైతే అలాగా, ఇలాగైతే అలాగా. ఎప్పుడు శుభకార్యం. చాలా కుటుంబాలలో ఎవరికి ప్రాముఖ్యత? బంధువులకు ప్రాముఖ్యత. బంధువులకు ప్రాముఖ్యత ఎక్కువ. ఇక చివరికి ఏం చెప్తారంటే ఈ సంఘ నాయకుల దగ్గరికి వచ్చి, మా బంధువులను మేము ఏమి వెళ్ళలేకపోతున్నామండి, మీరే ఎలాగైనా అడ్జస్ట్ చేయాలంటే అంటారు. వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు, మీరే అర్థం చేసుకోండి అంటారు. వాళ్ళు వాక్యానికి విధేయులు కావడం లేదు, మీరే వాక్యానికి అవిధేయులు కాండి. వాళ్ళు విధేయులు కాకపోతే మనం ఏం చేయాలా? మనం అవిధేయులై మనం ఆ కార్యాలు జరిగేయాలన్నమాట. చూసారా? చాలా చోట్ల బంధువుల యొక్క ప్రాముఖ్యత, ఇంకా కొన్ని చోట్ల డబ్బు ఉన్న వాళ్ళకు ప్రాముఖ్యత, ఇంకో చోట దేని బట్టి ప్రాముఖ్యత? డబ్బు ఉన్న వాళ్ళు ఏది చెప్తే అదే, ఏది చెప్తే అదే. అన్న చెప్పినాడు, ఆయన మొత్తం ఖర్చు పెట్టుకుంటాడంటే మరి ఆయన చెప్పినట్టు వినకపోతే మా రాయలసీమ భాష మాట్లాడతారు. ఇదేది కొత్త భాష అనుకోవాలి. అంటే రెండవ ప్రాముఖ్యత ఎవరికి వస్తుంది అక్కడ? డబ్బులు వల్ల. అంటే డబ్బులు ఉన్న వాళ్ళకు కొన్నిసార్లు మనకు ప్రాముఖ్యత. అంటే వాళ్ళు ఏం చెప్తే అది, ఎందుకంటే వాళ్ళు ఏది ఖర్చు పెట్టేది వాళ్ళే కాబట్టి ఇక ఎవరు మాట్లాడకుండా వాళ్ళు చెప్పినట్టే చేస్తారు. ఇది రెండవ ప్రాముఖ్యత. బంధువుల ప్రాముఖ్యత. రెండవది ధనం యొక్క ప్రాముఖ్యత. మూడవది అధికారం యొక్క ప్రాముఖ్యత. అంటే అది వాక్యానుసారమైనా కాకపోయినా మీరు నాయకులకు లోబడాలా. ఇది
మూడో ప్రాముఖ్యత దేనికి వస్తుంది చెప్పండి? అధికారం. మేమేం చేసినా మీరు మాట్లాడకూడదు. మోషే ఎదురు తిరిగి ఏమైపోయారు చూసారా? అలా వాళ్ళని బెదిరించారు. అంటే క్రమం చేసేటప్పుడు హెచ్చరించడంలో తప్పు లేదు. మనము వేరే దాని క్రమం తప్పించేటప్పుడు ఆ మాటలు అనడానికి మన దగ్గర ఎవరి దగ్గర లేవు, రైట్స్ లేవని. రైట్ ఎప్పుడు వస్తుందంటే క్రమాల ప్రకారంగా చేసేటప్పుడు ఆ రైట్ వస్తుంది. ఆ క్రమం తప్పించి మనమే చేస్తా మళ్ళా మనమే గద్దిస్తే ఎట్లుంటుంది? అవి మళ్ళీ మన దగ్గరికి వస్తాయి, రివర్స్ వస్తాయి. ప్రజలు విగ్రహారాధన చేసినప్పుడు మోషే గద్దించాడు, రైట్ అది. ప్రజల కోసం నీళ్లు ఇవ్వాలి, అప్పుడు బండతో మాట్లాడమన్నప్పుడు ప్రజల్ని ఏమన్నాడు మోషే చెప్పండి? ద్రోహులారా. అది రైట్. విగ్రహారాధన దగ్గర అతను మాట్లాడిన మాటలు దీనికి కారకులైన వారందరినీ చంపేయండి అన్నాడు. కరెక్ట్. కానీ ఇక్కడ మాట్లాడింది కరెక్ట్ కదా. కొన్నిసార్లు మనం అన్నిసార్లు కరెక్ట్గా మాట్లాడుతున్నాము. అంటే నాయకత్వం అంటే అన్నిసార్లు కరెక్ట్గానే మాట్లాడతామని కాదు. అందుకే మనం మాట్లాడేటప్పుడు అక్కడ క్రీస్తుకు ప్రాధాన్యత ఇస్తున్నామా లేదా? ద్రోహులారా మీకు నీళ్లు మేము నింపియాలన్నా అన్నాడు. రెండవది ఆ కర్రను తీసుకొని మోషే ఏం చేశాడు? కొట్టాడు. అన్నాడు దేవుడు, నీవు నా పరిశుద్ధతను సన్మానించలేదు అన్నాడు. నువ్వు నాకు ప్రాముఖ్యత ఇవ్వలేదు, నాకు ప్రాధాన్యత ఇవ్వలేదు. నీ ఎమోషన్స్ కు నువ్వు ప్రాధాన్యత ఇచ్చావు. కొన్నిసార్లు మన ఎమోషన్స్ పనిచేస్తూ ఉంటాయి. ఎందుకు? మనకు అధికారం ఉన్నప్పుడు ఎమోషన్స్ ఎక్కువ వస్తాయి. వాస్తవమే, ఎందుకు కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అధికార ప్రాధాన్యత. ఒకటి బంధువులకు ప్రాధాన్యత, రెండు ధనానికి ప్రాధాన్యం, మూడవది అధికారానికి ప్రాధాన్యం, నాలుగవదిగా మనం చూసినట్లయితే కొన్నిసార్లు మన పిల్లలకే మనం ప్రాధాన్యత ఇస్తాం. ఏమిచ్చాడు చెప్పండి? ఏలితో దేవుడు ఏమన్నాడు? నీవు నాకంటే నీ కుమారులను ఏం చేశావు? చేశావు. కొన్నిసార్లు మై సన్, మై డాక్టర్ అని ఇది అన్నమాట. అంటే వాళ్ళు యోగ్యులైనా యోగ్యులు కాకపోయినా వాళ్ళని ఏం చేస్తామంటే వెనకేసుకొని వస్తాం. వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తాం దేవుని కంటే. నువ్వు యోగ్యులైన వారిని వెనకేసుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళని ముందుకు తీసుకొస్తాడు దేవుడే. వాళ్ళకి దేవుడే ముందుకు తీసుకొస్తాడు. ఏలి తన కుమారులకు ఏమిచ్చాడంటే దేవుని కంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు. మనం చూస్తాం. అలాగనే కొరింథీ సంఘములో కూడా మనం చూస్తే కొరింథీయులు క్రీస్తు కంటే ఎక్కువగా ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారంటే, మేము పౌలు వారం, మేము అపోలో వారం, మేము కేఫా వారం. పౌలు కంటే సేవకులకు ప్రాధాన్యత ప్రభువు కంటే. అక్కడ ఎవరికి వచ్చింది? సేవకులకు ప్రాధాన్యత. ఒకసారి అనుకుంటా ఉంటాం, ఆ నాయకుడు పోతే ఆ గుంపుకు సంబంధించిన వాళ్ళే వచ్చారు మీటింగ్లో. నేను చాలా చోట్ల మీటింగ్కి పోతా ఉంటాను కదా, చూస్తూ ఉంటా ఆ నాయకుడికి సంబంధించిన గుంపే అక్కడ కనపడుతుంది, ఇక మిగతా గుంపు కనపడదు ఉంటుంది. అంటే సంఘాలలో ఏం జరుగుతూ ఉంది అంటే క్రీస్తు కంటే ఎవరికి? ఈ నాయకులకి, బోధకులకు అన్నమాట. బోధకుల ప్రాధాన్యత మనం చూస్తున్నాం. బోధకుల ప్రాధాన్యత అలాగా క్రీస్తు కంటే బోధకులకు ప్రాధాన్యత ఇచ్చిన సంఘం ఏమైపోయింది? అది సంపూర్ణము కాలేదు.
కాబట్టి బోధకులకు ప్రాధాన్యత కాదు, బోధకులు బోధించే వారికే. బెరయా సంఘస్థులు ఏం చేసేవారో తెలుసా? ఇంటికి బెరబెర పోయి గిరగిర బైబిల్ తిప్పేవారు. పౌలు శీలను చెప్పిన సంగతులు అక్కడ ఉన్నాయా లేవా అని చూసారా? పౌలు ఎవరండి, శీలు ఎవరు? వాళ్ళ ఆ కాలంలో ప్రముఖులు. వాళ్ళు ప్రార్థన చేస్తేనే భూకంపాలు వచ్చినాయి. ఏమా, ప్రార్థన చేస్తే ఏ కంపాలు వచ్చినాయి? భూకంపాలు వచ్చినాయి. చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. అంత స్పిరిట్ పవర్ కలిగిన వారు. వాళ్ళు చెప్పిన సంగతులు అట్లా ఉన్నాయో లేవో అని వీళ్ళు పోయి ఏం చేస్తున్నారు? ఏమో అన్నకు ఎదురాకు మాట్లాడుతున్నావు, 6 గంటలకు తెలుసా? అన్నలేదు, అక్కలేదు. ఇక్కడ మనమందరం కూడా విద్యార్థులమే. కొంచెం నాకంటే మీకు ఎక్కువ తెలిసిండొచ్చు, మీకంటే నాకు ఎక్కువ తెలిసిండొచ్చు, అంతేగాని అంతా ఎవరికి ఏం తెలియదు. ఇక్కడ కొన్నిసార్లు మనము కూడా ఏం జరుగుతుందంటే సంఘాలలో క్రీస్తుకు ప్రాముఖ్యత కంటే ఈ బోధకుల ప్రాముఖ్యత ఎక్కువైపోయింది. బోధకులకు ఏమైపోయింది? ప్రాముఖ్యత. చూసారా? అంటే ఆ క్రీస్తు మనకు అర్థం కాకపోతే మన ప్రాముఖ్యతలు ఇలాగా ఉంటాయి. ఇక చివరకు ఇదే సంఘంలో వరాలకు ప్రాముఖ్యత. కొరింథీ సంఘంలో వరాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వరాలకు ప్రాముఖ్యత ఎక్కువ అయిపోయింది అక్కడ. మనం చూస్తాం. అంటే క్రీస్తు కంటే ముఖ్యమైనది ఏమైపోయినాయి అక్కడ? వరాలు. కొన్నిసార్లు ఈ వరాలు ఏం చేస్తున్నాయంటే క్రీస్తు కంటే ప్రాముఖ్యమైన ఈ వరాలను బట్టే సంఘాలలో ఏం జరుగుతున్నాయంటే గొడవ జరుగుతున్నాయి. నాకు పాట పాడే అవకాశం ఇవ్వలేదు, వాక్యం చెప్పే అవకాశం ఇవ్వలేదు, గొడవలు వస్తుంది. అంటే క్రీస్తు కంటే ఏంటంటే ముఖ్యమైనది మనకున్న వరాలు. వరాలు వరాలు నేను ఒకటే చెప్తాను, ప్రభు నీకు వరం ఇచ్చింటే తప్పకుండా ఆయన వాడుకుంటాడు. దానికోసం మనం గొడవలు ఆడాల్సిన అవసరం లేదు. కొత్తగా ప్రభు నమ్ముకున్నప్పుడు నేను ఒక దైవజనుని అడిగాను, అరే నేను ప్రభు వాక్యం చెప్పాలని ఉంది కానీ నాకు అవకాశం రాలేదు అంటే ఆయన అన్నాడు, అప్పుడు రెగ్యులర్గా నువ్వు బైబిల్ చదువు, బైబిల్లో ఉన్న వాక్యం ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు అవన్నీ నువ్వు రాసి పెట్టుకో. ఆశ కలిగిన నీ ప్రాణాన్ని దేవుడు ఒకరోజు తృప్తిపరుస్తాడు. వెయిట్ చేయాలి. మనం చేయాల్సింది ఏంటి? ఇదే, రెగ్యులర్గా బైబిల్ చదవం, దేవుడు మనతో ఏం మాట్లాడాడో దాన్ని రాసుకో, వాక్యం చెప్పాలా, పాటలు పాడాలా, వేదిక మీద కనబడాలా. ఇవే కొన్నిసార్లు మనకు నిజంగా ఆ గిఫ్ట్ దేవుడు మనకి ఇచ్చింటే తప్పకుండా దేవుడు మనల్ని వాడుకుంటాడు. రాజారావు గారి పుస్తకం చదివారు, ఆయన టెస్ట్ మని తిమ్మసముద్రం రాజారావు గారు. రాజారావు గారు వాక్యం చెప్తా ఉంటే ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా వినేవాళ్ళు. కానీ ఆ కాలంలో కూడా రాజారావు గారి మీద కూడా అసూయపడుతూ ఉన్నారు. ఆయనకు వాక్యం వేయకూడదని వాళ్ళు చేసేవాళ్ళంట. దాంట్లో ఒక రాశారు. అయితే ఆ వాక్య టయానికి ఎవరైతే వేరే వాళ్ళకు వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తారో వాళ్ళని కనపడకుండా దేవుడు చేసేవాడు. చూసారా? వాళ్ళని కనపడ
కొడుకుని దేవుడు చేసేవాడంట. అప్పుడు మళ్ళీ ఎవరు చెప్పేవాళ్ళంట? రాజరాజు చెప్తే ప్రజలందరూ కూడా తెప్పరిల్లే వాళ్ళంట. ఎప్పుడు పాటల కోసం, వాక్యాల కోసం గొడవలు పడాలి. మీ జీవితాలలో క్రీస్తుకు ప్రాముఖ్యత ఇవ్వడం ప్రారంభించాలి. నిజంగా ఆ వరం ఇచ్చిన దేవుడు, ఆ స్వరం ఇచ్చిన దేవుడు నిన్ను తగిన సమయంలో ఏం చేస్తాడు? ప్రసాదం మనకు వరాలు ఉంటాయి కానీ ఓపిక ఉండదు. వరాలు ఏమున్నాయి కానీ ఏం లేదు. ప్రతిదానికో సమయం ఉందని బైబిల్ చెప్తా ఉండే, అది వేరే వాళ్ళకి చెప్పడానికి సరిపోతుంది. మనం అది మనకు చెప్పుకోవడానికే. అది మనకు చెప్పుకుంటే మనం వేరే వాళ్ళకి చెప్పచ్చు. అది మనకు అప్లికేబుల్ కాకపోతే అది వేరే వాళ్ళకి మనం ఏమీ చెప్పలేము. అటువంటి విషయాలు చాలా నాకు నేనుగా అభ్యాసం చేసుకున్నాను. అందుకే చాలా చోట్ల ఈ వరాలకు ప్రాముఖ్యత ఇవ్వబట్టే ఏమైపోతున్నాయి? క్రీస్తుకు ప్రాముఖ్యత లేకుండా పోతుంది. అందుకే తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తుకున్న సంబంధం మనం తెలుసుకోవాలి. సృష్టికి క్రీస్తుకున్న సంబంధం మనం తెలుసుకోవాలి. సంఘానికి క్రీస్తుకున్న సంబంధం తెలుసుకోవాలి. తండ్రి అయిన దేవుని దగ్గర క్రీస్తుకి ఏమున్నది? అన్నిటిలో ప్రాముఖ్యత. అంటే ఆయన కుమారుని ద్వారానే సృష్టిని అంతటినీ చేస్తాం. సృష్టిలో ఆయనకు ప్రాముఖ్యత. తండ్రి అయిన దేవుని దగ్గర ప్రముఖుడుగానే ఉన్నాడు, ప్రాముఖ్యత కలిగిన వాడుగా ఉన్నాడు. సృష్టిలో ఆయన ప్రాముఖ్యత కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ సంఘములోనే చాలాసార్లు క్రీస్తుకు ఏం లేకుండా పోయింది. అసలు తండ్రి కుమారుడు గురించి ఏం చెప్పాడు చెప్పండి? ఆ కుమారుని గణపరచాలి అని చెప్పాడు. కుమారుని గణపరచాలి, ప్రాముఖ్యత తండ్రి దగ్గర. సృష్టిలో ప్రాముఖ్యత ఉంది, సంఘములో కూడా ఆయనకు ప్రాముఖ్యత. ఎప్పుడు సంఘాలు సంపూర్ణమవుతాయంటే మనం అన్నిటికంటే ఎక్కువ క్రీస్తుకు ప్రాముఖ్యత ఇవ్వాలి. నేను 2 మాటలు నేను జ్ఞాపకం చేసుకొని వస్తున్నాను. నెంబర్ 1 ప్రాముఖ్యత ఇవ్వాలి. నెంబర్ 2 రెండవ అధ్యాయం 19వ వచనం ఏమన్నాడు? 19వ వచనం 3వ లైన్లో చూడండి. శిరస్సును హత్తుకొనని వాడెవడును అన్నాడు. అంటే ఆ శిరస్సును ఏం చేయాలి? ఆ శిరస్సుకు ప్రాముఖ్యత ఇవ్వాలి. రెండవది, ఆ శిరస్సును మనం ఏం చేయాలి? హత్తుకోవాలి. ప్రభు చెప్పాడు కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ఆయనకు ప్రాముఖ్యతనిస్తూ ఆ శిరస్సును సంఘం ఏం చేయాలంటే హత్తుకోవాలి. ఆయనకు వేరుగా ఉంటే మనం ఏం చేయలేము. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ద్రాక్షావల్లికి తీగలు వేరుగా ఉంటే దాంట్లో ఏమొస్తాయి? ఏం రా. సంఘము కూడా క్రీస్తును హత్తుకొని ఉన్నప్పుడే ఆ సంఘములో క్రీస్తు కోరుకున్న ఆత్మ ఫలాలు ఉంటాయి. ఇక్కడ అది ప్రాముఖ్యత ఇచ్చే వారంగా, హత్తుకొని ఉండే వారంగా ఉండాలి. హత్తుకొని ఉన్నప్పుడే ఈ సంఘము ఆత్మ ఫలాలతో నింపబడి ఉంటుంది. చాలా చోట్ల ఈ శిరస్సును హత్తుకోకనే శరీర కార్యాలు కనపడుతున్నాయి. ఆత్మ ఫలాలు. యేసుప్రభు వారు ఉదయకాలం వెళ్తా ఉన్నాడు ఒలీవ కొండ నుంచి యెరూషలేము. మధ్యలో ఏమైంది? ఆయనకు ఆకలేదు. అందులో చెట్టు వైపు చూశాడు. చూస్తే ఏం లేవు, దానికి పండ్లు లేవు, ఆకులు ఉన్నాయి. ఆకులు ఎవరికి? మేకలకు పనికి వస్తాయి. అంతే కదమ్మా, ఆకులు ఎవరికి పనికి వస్తాయి? మేకలకు పనికి వస్తాయి. కొన్నిసార్లు మనుషులు కూడా తింటున్నారు ఆకులు, వంక కిల్లీలు వేసుకుంటున్నారు. కొన్నిసార్లు మనము దేవునికి ఉపయోగపడక ఎవరికి ఉపయోగపడుతున్నట్టుంది?
మనుషులకు పశువులకు ఉపయోగపడుతున్నాడు. అట్లే ఉంది. ఆయన ఎదురు చూస్తున్నాడు ఆ పళ్ళ కోసం. ఇంకొక ఉపమానం కూడా చెప్పాడు కదా. ఇంకొక ఉపమానం లూకాసు వార్తలు. ఆ ఉపమానం ఏంటి? లూకాసు వార్తలో ఉన్న ఉపమానం చెప్పండి. లూకాసు వార్త 13 అనుకుంటాను. అక్కడ ఒక ఉపమానం చెప్పాడు కదా ప్రభు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. దాని పండ్లు వెనక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. చూసారా? కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు నా పండ్లు వెనక వచ్చుచున్నాను. 3 ఏళ్ల నుంచి వెతుకుతున్నాడు తోట యజమాని, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా ఎత్తమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ద్రాక్ష తోట యజమాని ద్రాక్ష తోట మాలితో చెప్తున్నాడు. ఇప్పుడు ద్రాక్ష తోట మాలి ఏమంటున్నాడు? అయితే అయ్యా, నేను దాని చుట్టూ త్రవి ఎరువు మటుకు వేయి మటుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పారు. అంటే ద్రాక్ష తోట మాలి ఏం చేస్తున్నాడంటే అడ్డుపడుతున్నాడు. అంటే యజమాని తీసేయమంటున్నాడు, తోటమాలి అడ్డుపడుతున్నాడు. అయ్యా, దాన్ని బాగా తవ్వుతాను, ఎక్కడైతే పురుగు పట్టిందో తెలుసుకుంటాను, దానికి ఎరువు వేస్తాను, తండ్రి అయిన దేవుని దగ్గర ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు మన పక్షాన. క్రీస్తు విజ్ఞాపన చేయకపోతే భూమి మీద సంఘం యొక్క మనుగడ లేదు. తీసేయ్ తీసేయ్ అంటున్నాడు. ఉంచు ఉంచు అంటున్నాడు క్రీస్తు. అందుకే మనలో కూడా ఏ పురుగు ఉందో దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ చేయాలి. ఆ శిరస్సును మనం హత్తుకొని ఉండాలి. మనం ఫలభరితమైనటువంటి వ్యక్తులుగా, కుటుంబాలుగా, సంఘాలుగా మనం ఉండాలి. అది చెప్పాడు. కాబట్టి శిరస్సును హత్తుకొని ఉన్నప్పుడే అది ఫలించే సంఘముగా ఉంటుంది. ఆ తర్వాత ఏమన్నాడు? ఇక్కడే కొలస్సై పత్రికలోనే అత్తుకొనని వాడెవడు మీ బహుమానమును అపహరింపని శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అది అభివృద్ధి పొందుచున్నది. సంఘం ఏం కావాలంటే అభివృద్ధి పొందాలి. సంఘం ఏం కావాలి? అభివృద్ధి చెందాలి. క్రీస్తుకు ప్రాధాన్యత ఇచ్చే సంఘముగా, క్రీస్తును హత్తుకునే సంఘముగా, ఆ క్రీస్తు చేత పోషింపబడి బలపరచబడి అభివృద్ధి పొందే సంఘాలుగా మనకు ఉండాలి. కొన్ని చోట్ల మనం చూస్తే సంఘాలలో క్రీస్తుకు ప్రాధాన్యత లేదు. సంఘాలు క్రీస్తును హత్తుకున్న అనుభవం లేదు. ఆత్మ ఫలాలు మనకు అక్కడ కనపడవు. అభివృద్ధి మనకు అక్కడ కనపడదు. కనపడదు అక్కడ. మనం ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు సంఘములకు శిరస్సు అయి ఉండగా ఆ శిరస్సు ద్వారానే మనం ఏం కావాలంటే సంపూర్ణలం కావాలి. ఆ శిరస్సుకు ప్రాధాన్యత ఇద్దాం. ఆ శిరస్సును హత్తుకుందాం. ఆ శిరస్సు ద్వారానే మనమంతా సంఘాలను అభివృద్ధి పరుచుకుందాం. అందుకే శిరస్సును హత్తుకొనని వాడు నీ బహుమానం అపహరిస్తాడు.
చాలా మంది శిరస్సును హత్తుకోకుండా చేస్తున్నారు. క్రీస్తుకి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆయనను ఏంది హత్తుకోవడం, ఆయన ద్వారా నేను అభివృద్ధి, మనం ఆయనకు వేరుగా కూడా అభివృద్ధి చెందుదామని చక్కని మాటల చేత కొంతమంది ఏం చేస్తున్నారు, యూదా మతస్థులు తప్పుడు బోధ, రోమీల తప్పుడు బోధ, గ్రీకుల తప్పుడు బోధ, అన్యుల తప్పుడు బోధ, చక్కని మాటల చేత వాళ్ళను మోసపరుస్తున్నారు. అందుకే మీరు చక్కని మాటల చేత మోసపోవద్దండి. మోసపోకుడు దేవుడు వెక్కిరించబడడు. ఏ పంట విత్తుతారో అదే పంట మీరు కోస్తారు. తండ్రి అయిన దేవుని దగ్గర క్రీస్తుకున్న ప్రాధాన్యత మీరు చూడండి. సృష్టిలో క్రీస్తుకున్న ప్రాధాన్యత మీరు చూడండి. కాబట్టి సంఘానికి శిరస్సుగా క్రీస్తు ఉండగా ఆయనకు మీరే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయనను మీరు ఎంత హత్తుకొని ఉన్నారు, ఆయన ద్వారా మీరు ఎంత అభివృద్ధి చెందుతా ఉన్నారు. ప్రశ్నించుకోండి, పరిశీలించుకోండి. నేటి నుంచి అయినా ఆయనకు ప్రాధాన్యత ఇద్దాం, ఆయనను హత్తుకుందాం, ఆయన ద్వారా అభివృద్ధి చెందుదాం, ఆయన నామాన్ని మనం మహిమపరుద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దయగల ప్రభువా, అందించిన లేఖన భాగాలు మా అందరికీ దీవెనకరంగా, దిద్దుబాటుకరంగా చేయమని, అలసిన దేహాలకు నూతన శక్తినిచ్చి రాత్రి మీటింగ్ కొరకు సిద్ధపరచమని మా శిరసై ఉన్న యేసు ప్రభు పైన వేడుచున్నాం తండ్రి. ఆమేన్.